హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పవన్ బొంగ. ఈ రోజు అంటే శనివారం 21 సెప్టెంబర్ ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనింగ్ డే సందర్భంగా విలేజ్ లో అంటే దేవనల్తర గ్రామంలో మా అక్క స్వగ్రామంలో బీచ్ క్లీనింగ్ చేయడం జరిగింది. కాబట్టి సో మా విలేజ్ యూత్ అందరూ కూడా వచ్చి చాలా బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా నేషనల్ యూత్ క్రాప్స్ ఈ బ్రదర్ వచ్చి శ్రీకాకుళం నుంచి వచ్చి మన కోసం వచ్చారు. సో మనకి క్లీనింగ్ కోసం బ్యాగ్స్ అండ్ గ్లౌజెస్ అన్ని బ్యానర్ అనగా అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ సంస్థ ఏంటి బ్రో? నేషనల్ యూత్ క్రాప్స్ నెహ్రూ యువ కేంద్రం నుండి పాతటెక్కల అబ్బాయి ఇది. సో మన కోసం శ్రీకాకుళం వెళ్ళేసి తీసుకుని ఇవన్నీ వచ్చారు. ఈ అబ్బాయి వచ్చి వీడియో చూసి మన కోసం ఇవన్నీ తీసుకొచ్చారు. సో అలాగే మా విలేజ్ నుంచి కూడా చాలా మంది వచ్చి నా కోసం సపోర్ట్ చేశారు. వచ్చిన వారందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మొత్తం కూడా 11 బ్యాగులు కలెక్ట్ చేసాం. ఇక్కడ నుంచి అంటే మా విలేజ్ చివరి దాదాపుగా అప్రాక్సిమేట్లీ 800 మీటర్స్ ఉంటుంది. 800 మీటర్స్ కూడా మేము ప్లాస్టిక్ అనేది కవర్ చేసాము. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇదే విధంగా ముందు ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అది బ్రో, ఇంకేమన్నా మీరు మాట్లాడతారా మీ తరపున? హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ ముగడగిరి. మాది పాతటెక్కలి. నేను నెహ్రూ యువ కేంద్రంలో వర్క్ చేస్తున్నాను. నేషనల్ యూత్ వాలంటీర్గా చేస్తున్నాను. నాకు అక్కడ నుండి డైరెక్షన్స్ వచ్చాయి. ఇక్కడ బీచ్ ఏరియాలో చెత్తను అంటే ప్లాస్టిక్ పదార్థాలని మనం చెత్తలాగా ఏరి మన కంపోస్ట్ దగ్గర అక్కడ వదిలేయాలి. ఎందుకు దానికోసము వచ్చాను ఇక్కడ. నేను మన పవన్ బొంగ గారికి కలిశాను. యూట్యూబ్లో వీడియో చూశాను, యూట్యూబ్లో వీడియో చూసి మన పవన్ బొంగ గారి వీడియో చూసి చాలా ఇన్స్పిరేషన్ అతను నాకు. నేను అతని వీడియోలు ఎక్కువగా చూస్తుంటున్నాను. తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఈ విలేజ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకు. ఇగో 11 బ్యాగులు వేరాను. ఈ 11 బ్యాగులు ఏరడం జరిగింది. ఏరిన తర్వాత చాలా సపోర్ట్ చేశారు. యూట్యూబ్ లో పవన్ బొంగ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హాయ్ అండి, నా పేరు బాలా. ఈ రోజు ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనింగ్ డే వల్ల మా బీచ్ ని ఈ రోజు క్లీన్ చేసాం. చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు హైదరాబాద్ లో ఉండడం వల్ల మా విలేజ్ ని ఇంత చెత్త ఉందని కూడా మాకు తెలియకుండా అయిపోయింది. అయితే ఈ చెత్త ప్రెజెంట్ సముద్రంలోకి వెళ్ళడం వల్ల చాలా చేపలకు కూడా ఎఫెక్ట్ పడుతుంటది. అయితే మన పవన్ వల్ల ఈరోజు ఏదో సందర్భం వల్ల విలేజ్కి వచ్చా. అయితే మనోడు చెప్తే ఇట్లా అరే కొత్తగా ఉంది కదా చేద్దాము, ఏదో చాలా రోజులు అయిపోయింది కదా అని బీచ్కి వచ్చి చూసేటప్పుడు మన వాళ్ళందరూ మంచి సపోర్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది పవన్. ఇలాగా ముందుకెళ్ళి ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి నువ్వు. ప్రతిజ్ఞ. మహాత్మా గాంధీజీ ఎటువంటి భారతదేశాన్ని చూడాలని కలలు కన్నారు. అది స్వాతంత్ర రాజకీయ భారతమే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంతో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. మరియు ఇతరులు పరిశుభ్రత చేయనీక పోవటమే అని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో
100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తానని నమ్ముతున్నాను.